మోడీ గారు భారత ప్రధానమంత్రి అయి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతదేశము ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా ఉంటున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మన 11 సంవత్సరాల్లో ఈ దేశంలో అంత్యోదయ పథకంతో మన యొక్క దేశాన్ని మనం పరిపాలిస్తున్నాం. అంత్యోదయ అంటే మొదటి పంక్తిలో ఎలాంటి భోజనం పెట్టామో చివరి వ్యక్తి కూడా అలాంటి భోజనమే అందాలన్నటువంటి ఉద్దేశంతో దీనిగా పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 60 సంవత్సరాల క్రితం మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి విజయవాడలో ఈ యొక్క అంత్యోదయ పథకాన్ని మనము ప్రవేశపెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాని బేసులోనే భారతీయ జనతా పార్టీ గతంలో జనసంఘ్ పార్టీ కానీ మనం యొక్క ఈ యొక్క పరిపాలిస్తున్నామంటే అంత్యోదయ బేసులోనే మనం పరిపాలిస్తున్నాం. మన యొక్క పరిపాలన యొక్క ప్రముఖమైనటువంటి ఏంటంటే పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం కొరకు ఈ యొక్క 11 సంవత్సరాల యొక్క ఉత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నటువంటిది జాతీయ పార్టీ పిలుపు మేరకు మనం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనవి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2014 కంటే ముందు 2014 నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు మనము ప్రపంచంలో 4వ స్థానం చేరుకున్నామంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కారణమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. గతంలో మనం 11వ స్థానంలో ఉన్నాం. 11వ స్థానం నుంచి ఈరోజు 4వ స్థానంలోకి వచ్చాము. మన జపాన్ కూడా దాటి ఈరోజు భారతదేశం 4వ స్థానానికి వచ్చింది. మనకంటే కేవలం 3 దేశాలు ఉన్నాయి. ఒకటి అమెరికా, 2 చైనా, 3 జర్మనీ. ఆ తర్వాత 4వ స్థానంలో ఉన్నాం. 2027వ సంవత్సరం వరకు మనము 3వ స్థానానికి కూడా రాబోతున్నటువంటి విషయం జర్మనీ దాటి మనం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా 2027నే మనము రాబోతున్నటువంటి విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళి వెళ్ళాలి. అదేవిధంగా 2047లో ఏదైతే నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నటువంటి వికసిత భారత్ 2047వ సంవత్సరం వరకు ప్రపంచంలో భారతదేశం మొదటి ఆర్థిక వ్యవస్థగా రాబోతున్నది. అది ఖచ్చితంగా కళలు సాకారం కాబోతున్నాయి. మనం ఇక్కడ ఉన్నటువంటి వల్ల మనం అందరం చూసేటువంటి రోజులు కూడా మనకు దగ్గర వస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకప్పుడు 2.1 ట్రిలియన్ డాలర్స్ ఉన్నటువంటి మన యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4% చేరింది. రాబో రోజుల్లో 5 ట్రిలియన్ డాలర్ల వరకు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబో రోజులలో ప్రపంచ దేశాల్లో భారతదేశమే ఒక అగ్రదేశంగా గతంలో ఇప్పుడు కూడా మన యొక్క పిల్లలు అందరూ అమెరికాకు వెళ్తున్నటువంటి రోజుల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి కూడా రాబో రోజుల్లో రాబోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు ప్రజలకు తీసుకున్నటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు 2014లో ఈ దేశంలో పరిపాలించినటువంటి ఎవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో ఈ యొక్క ప్రధానమంత్రుల యొక్క క్యాబినెట్ సమావేశాల్లో ఆ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు నుండి సాక్షాత్తు ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవినీతి కేసులు వాళ్ళ యొక్క గవర్నమెంట్ అనే బుక్ అయినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వారు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రుల మీద కేసులు పెడుతున్నాడు. ఇదే విధంగా మన యొక్క తెలంగాణలో కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి కేసులు పెడుతున్నాడు. అది గొప్ప కాదు. కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క క్యాబినెట్ లో 11 మంది క్యాబినెట్ మంత్రులపై అవినీతి కేసులు బుక్ అయినాయంటే ఈ దేశంలో కాంగ్రెస్ ఎంత ఈ దేశాన్ని నాశనం చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి. యూరియా కుంభకోణము, టెలికాం కుంభకోణము, హౌసింగ్ కుంభకోణము, ఎన్ని రకాల కుంభకోణాలు జరగాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు జరిగాయి. పివి నరసింహారావు
నరసింహారావు గారి యొక్క గవర్నమెంట్ లో తన యొక్క క్యాబినెట్ లో ఉన్నటువంటి 11 మంది మంత్రులపై తన యొక్క గవర్నమెంట్ కేసులు పెట్టి లోపలికి పంపించినటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక సుబ్రహ్మణ్యం ఒక మంత్రి ఉండే, టెలికాం శాఖ మంత్రి. తన టెలికాం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క ఇంటిపై సిబిఐ రైడ్ చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు బయటపడేటువంటి పరిస్థితి. అదేవిధంగా యూరియా కుంభకోణం జరిగితే 133 కోట్ల రూపాయలు ఒక మంత్రి తీసుకొని యూరియా కుంభకోణం చేశారు. ఈ విధంగా అనేక మంత్రులు 11 మంది కేంద్ర మంత్రులను జైలుకు పంపించిన ఒక చరిత్ర ఎవరంటే మన పివి నరసింహారావు గారే. అదే పివి నరసింహారావు గారి మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ అతను అరెస్ట్ చేసే ధైర్యం లేక ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయారు పివి నరసింహారావు గారిని. అదేవిధంగా కాంగ్రెస్ గత 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తే ఈ పేద ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఇందిరాగాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు, గరీబీ హటావో అన్నారు. కానీ ఆ యొక్క గరీబీ హటావో అనే ఒక నినాదం ఏ విధంగా కొనసాగిందంటే ఈ దేశంలో గ్రామీణ ఏదైతే ప్రజల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళని తీసుకొచ్చి ఊరు బయట గుర్చలేసింది తప్ప పేదవాళ్ళకు ఆత్మ గౌరవంతో పట్టణంలో నివసించే విధంగా చేయనటువంటి ఒక ప్రభుత్వాలు ఏమున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే నరేంద్ర మోడీ గారు మొన్న మీరు రఘునందన్ రావు గారు మీటింగ్ కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చింటారు. రఘునందన్ రావు గారు చెప్పినటువంటి విషయంలో మీరు అందరూ కూడా వినింటారు. అదే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు పొద్దున బయటకు వెళ్ళాలంటే ఉదయం 6 గంటల్లోపు వెళ్ళాలి, లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్ళాలనేటువంటి ఒక స్థితి నుంచి ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుతోటి మహిళలు ఆత్మ గౌరవంగా బ్రతికేసే ఒక స్థితికి తీసుకొచ్చిందంటే కేవలం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ దేశంలో గతంలో ఐఐటీలు, ఈ దేశంలో అత్యున్నత ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఐఐటీలు కేవలం 2014 కంటే ముందు 16 మాత్రమే ఉన్నటువంటి ఒక ఐఐటీలను ఈరోజు దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కూడా ఐఐటీ ఉండే విధంగా 24 ఐఐటీలు ఈరోజు దేశంలో ఉన్నాయంటే ఈ నరేంద్ర మోడీ గారి కారణంగానే. అంటే 55 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయో దాని తర్వాత 11 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో అంతకంటే డబుల్ అయినటువంటి యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఐఐఎంలు ఎక్కడో అహ్మదాబాద్లో, ముంబైలో ఎక్కడో ఉంటుండే. ఈ రోజు ప్రతి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో లేదు, రాబో రోజుల్లో తొందరగా మన దగ్గర కూడా ఐఐఎం రాబోతున్నది. ఈ యొక్క ఐఐఎంలను కూడా ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలను నెలకొల్పిన ఒక చరిత్ర ఈ యొక్క నరేంద్ర మోడీ గారి కారణంగానే. అదేవిధంగా ఎయిమ్స్ అంటే కేవలం మన అందరికీ చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఎయిమ్స్ అంటే అది ఢిల్లీలో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్కి ఎయిమ్స్ వచ్చింది, పక్కన ఉన్నటువంటి విజయవాడ గుంటూరు మధ్యలో ఎయిమ్స్ వచ్చింది, కర్ణాటకలో ఎయిమ్స్ వచ్చింది, కేరళలో వచ్చింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ కూడా ఈ యొక్క అన్ని రాష్ట్రాల్లో వచ్చినాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి కారణంగానే వచ్చినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గతంలో అచ్చంపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే 5 నుంచి 6 గంటల సమయం పడుతుండే. అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క నేషనల్ హైవేలను డెవలప్ చేశాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే రవాణా శాఖ మంత్రి ఉన్నాడో ఈ యొక్క ఎంత పరుగులు తీసిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు గతంలో అచ్చంపేట నుంచి హైదరాబాద్కు పని మీద పోవాలంటే పొద్దున 4 గంటలకు లేచి 5 గంటల బస్సు పట్టుకొని పోతే అక్కడికి పోయే వరకు 12, 1 అవుతుండే. ఆఫీసు కూడా మూసేటువంటి పరిస్థితి ఉంటుండే. లంచ్ టైం ఆ తర్వాత మూస్తుండే, ఆ తర్వాత ఈ పరిస్థితి ఉండే. ఈరోజు అచ్చంపేట నుంచి హైదరాబాద్కు 10కి వెళ్ళాలంటే ఉదయం అచ్చంపేటలో తన సొంత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి 10:30 వరకు హైదరాబాద్కి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఈరోజు రోడ్స్ ఆ విధంగా డెవలప్ అయ్యేటువంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. గత 55 సంవత్సరాలుగా ఈ దేశంలో హైవేలు ఏ విధంగా ఉన్నాయంటే 90,000 కిలోమీటర్లు ఉన్నటువంటి హైవేలను ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 146,000 కిలోమీటర్లకు పెంచిందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100% ఈ యొక్క రోడ్స్ ను, నేషనల్ హైవేస్ ను
డెవలప్ చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. గతంలో ఒక హైదరాబాద్ నుంచి ఏదైనా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యొక్క విలేజ్కి వెళ్ళాలంటే రాత్రి పూట మొత్తం ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మార్నింగ్ వెళ్తే ఈరోజు హైదరాబాద్లో 6 గంటలకు మనం ట్రైన్ ఎక్కితే అనంతపూర్లో ఎక్కడైతే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో దూరంగా ఉన్నటువంటి యొక్క జిల్లా అయితే అనంతపూర్ ఉందో 10:30కు అనంతపూర్లో దిగేటువంటి యొక్క పరిస్థితిని మనం తీసుకొచ్చాం. విజయవాడకి అయితే పొద్దున 6 గంటలకు వెళ్తే పొద్దున 9 గంటలకు విజయవాడలో మనం దిగేటువంటి పరిస్థితి ఉంది. చివరికి 12 గంటలకు పొద్దున 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే విశాఖపట్నంలో 12 గంటలకు మనం రీచ్ కాగలుగుతున్నాం. 12 గంటలకే రీచ్ కాగలుగుతున్నాం. అంటే వందే భారత్ ట్రైన్స్ తీసుకురావడం కావచ్చు, ఈ యొక్క ట్రైన్ రూట్ను కూడా పెంచడం కారణంగా ఈరోజు మనము ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ 6-7 గంటలనే మనము రీచ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినట్టే కేవలం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా గతంలో రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏదైతే లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ కావచ్చు, వీరు రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు రైల్వేలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుండే ప్రతిదీ కలకత్తా కన్నా వెళ్తుండే, లేదంటే పాట్నా కన్నా వెళ్తుండే, ఈ విధంగా ఉంటుండే. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైల్వేలు ఏ విధంగా డెవలప్ అయినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 24 గంటల యొక్క జర్నీ ఉన్నటువంటి రైల్వేల యొక్క జర్నీ టైంను 18 గంటలకు మనం తగ్గించగలిగినామంటే రైల్వేలు కూడా ఏ విధంగా డెవలప్ అయినా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో రైల్వే యొక్క మూలధనము కేవలము 29 కోట్ల రూపాయలు, 29 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 2 లక్షలకు పైన రైల్వే మూలధనం కోట్లు మన యొక్క రైల్వే దగ్గర ఉన్నాయి. అంటే 200% కూడా డెవలప్ అయినటువంటి చరిత్ర ఈ విధంగా ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానిగా ఉన్నటువంటి 11 సంవత్సరాల్లో రైతాంగాన్ని కూడా ఏ విధంగా చేసిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో రైతులు యూరియా బస్తా కావాలన్నా, డిఏపి బస్తా కావాలన్నా, ఎరువుల కొరకు కావాలన్నా ముందు రోజు రాత్రి వెళ్ళి లైన్లో నిలబడేటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు మీకు యూరియా మీద పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇస్తూ ఇంటి దగ్గరగా పంపించినటువంటి యొక్క రైతులకు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈరోజు డిఏపి మీద సబ్సిడీ ఇస్తున్నారు, యూరియా మీద సబ్సిడీ ఇస్తున్నారు. ఈ విధంగా సబ్సిడీ విషయంలో కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి సబ్సిడీని ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎలాంటి లైన్ లేకుండా ఎప్పుడైనా దుకాణానికి వెళ్ళి తీసుకెళ్ళేటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో లాఠీ చార్జీలు జరుగుతుండే. వర్షాకాలం ప్రారంభమైందంటే విత్తనాల కోసము, ఎరువుల కోసము అనేక గ్రామాలలో, అనేక మండలాలలో పోలీసులు వచ్చి లైన్ నిలబెట్టి లైన్ కంట్రోల్ కాక లాఠీ చార్జీలు చేసి రైతులు చనిపోయిన ఒక పరిస్థితి నుంచి ఈరోజు రైతులు ఎంత గౌరవంగా తనకు కావాల్సినటువంటి అన్ని రకాల యొక్క ఎరువులను సబ్సిడీగా ఇస్తూ, అదేవిధంగా విత్తనాలను సబ్సిడీగా ఇస్తూ రైతులను ఈరోజు మనము ఒక సగౌరవంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేశాం. అదేవిధంగా మద్దతు ధర విషయంలో, ఎంఎస్పి విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో 2014 కంటే ముందు ఈ యొక్క రాష్ట్రంలో వరికి ఎంత ఉన్నదంటే, ఎంఎస్పి ఎంత ఉన్నదంటే కేవలం 1317 రూపాయలు యొక్క ఎంఎస్పిని ఈరోజు మనం 2300 చిల్లర ఈరోజు ఎంఎస్పి తీసుకొచ్చినామంటే 80% రైతులకు, వరి పండించేటువంటి రైతులకు మనము ఈరోజు ఎంఎస్పిని పెంచి రైతులకు గిట్టుబాటు ధర ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పత్తి విషయంలో గతంలో 3700 రూపాయలు ఉండే క్వింటాల్కు ఈరోజు 7500 రూపాయలు క్వింటాల్ను పెంచినటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీరు రైతాంగానికి తీసుకువెళ్ళాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద రైతులను దృష్టిలో పెట్టుకొని కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టి గత 6 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా వాళ్ళకి తప్పియకుండా ప్రతి ఒక్క రైతుకు 6000 రూపాయలు టెన్షన్గా ప్రతి 2000 రూపాయలు 3 సార్లు ఇస్తున్నటువంటి యొక్క నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి పేద రైతుల గురించి
వారి యొక్క ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు పేరు మీద ఇస్తుండే, మనం కాదనలేదు, అందరికీ రైతు బంధు వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు యొక్క ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో, కేసీఆర్ ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి డబ్బుల కంటే 21 లక్షల మందికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ డబ్బులు మనం ఇచ్చాం. కేసీఆర్ కంటే మనము 21 లక్షల మందికి మనం ఎక్కువ డబ్బులు ఇచ్చినాం. మీ అందరికీ ఆశ్చర్యం ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలో పావు ఎకరా, అర్ధ ఎకరా, ఎకరాలో ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకు 10 గుంటలున్నా, 5 గుంటలున్నా, 2 గుంటలున్నా మనం 6,000 రూపాయలు ఇచ్చాము. అదే మరి కేసీఆర్ 6 గుంటలుంటే ఎంత ఇచ్చిండు, 10 గుంటలుంటే ఎంత ఇచ్చిండంటే 2,500, 3,500 ఇచ్చిండు. ఈ విధంగా కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బుల కంటే 21 లక్షల మందికి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఒక డబ్బులే ఎక్కువ. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క దేశ సంపదను ఉన్న వాళ్ళకి కట్టబెట్టడం కొరకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయడం లేదు. అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ మనల్ని బదనాలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క సంపదను పేద ప్రజలకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో, ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి యొక్క డబ్బులు ఎవరికి ఇచ్చాడంటే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వలేదు, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వలేదు, ఏ ఒక్క ఐటీ రిటర్న్స్ చేసేటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. 5 ఎకరాల కంటే ఎక్కువ డబ్బు వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళకు, ఏదైతే భూమి ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? పేద ప్రజలకు ఇచ్చారు, పేద రైతులకే ఇచ్చారు. ఉన్న వాళ్ళకు సంపదను తీసుకుపోయి ఇవ్వడం కొరకు ఏ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. పేద ప్రజల గురించి ఆలోచన చేసింది. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున ఈ యొక్క రైతాంగం గురించి ఆలోచన చేసిందని మనము ఈ యొక్క ప్రభుత్వాలను మనం ప్రశ్నించాలి. ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారెంట్ల పేరు మీద 426 హామీల పేరు, 20 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చిన ఈ యొక్క ప్రభుత్వము ఇప్పటికీ రైతు బంధు పేరు మీద 4 సార్లు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క రైతు బంధును మొదటిసారి గత ప్రభుత్వము డబ్బులు ఏదైతే జమ చేసిందో బ్యాంకులు ఫస్ట్ సారి ఇచ్చింది. మళ్ళీ రెండోసారి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదంటే ఒక్కసారి మీరు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ విధంగా ఆలోచన చేయండి. 3వసారి ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తూ మన యాసింగి సమయంలో మేము ఇస్తున్నామని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు. అసెంబ్లీలో కూడా అనేక డేట్లు ఇచ్చారు, డెడ్ లైన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చినంటే కేవలం 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చారు. మరి ఆ తర్వాత 5 ఎకరాల ఉన్నటువంటి రైతులకు ఇవ్వలేదు. యాసింగి అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. రైతులకు ఈరోజు పెట్టుబడి కావాలి. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము మొన్న కూడా క్యాబినెట్ సమావేశం జరిగితే ఈ రైతుల గురించి, ఈ యొక్క రైతు బంధు గురించి కూడా చిన్న విషయం కూడా డిస్కషన్ చేయలేదు. 5 గంటల పాటు క్యాబినెట్ పెట్టి రైతుల గురించి చర్చించలేదంటే ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనకు ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మన యొక్క అసెంబ్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క అచ్చంపేట శస్యశ్యామలం అవుతామని అనుకున్నారు. కానీ ఈ యొక్క 18 నెలల్లో అచ్చంపేటలో ఏమైనా డెవలప్మెంట్ అయ్యిందా అనేది ఈ యొక్క వంశీకృష్ణ గారు మనకు సమాధానం చెప్పాలి. ఎక్కడైనా 10 రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క అచ్చంపేట యొక్క అసెంబ్లీ ప్రాంతంలో ఎక్కడైనా డెవలప్మెంట్ చేసినా ఒకటి చేశాడు. కొండారెడ్డిపల్లి నుంచి కొట్రాగేట్ వరకు 4 లైన్ల రోడ్ వేస్తున్నాడు తప్ప ఇంకా రెండో పని యొక్క అచ్చంపేట నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు ఈ యొక్క 18 నెలల్లో ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినారని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు మన యొక్క ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యిండు, మనం ఏదో డెవలప్ అవుతాం, మన ప్రాజెక్టులు ఏమైనా డెవలప్ అవుతాయని అనుకుంటే కల్వకుర్తి ఎత్తిపోతలలో ఏమన్నా ₹1 ఖర్చు పెట్టినా ఈ యొక్క 18 నెలల్లో ఏదైతే కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో మహాత్మా గాంధీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎక్కడన్నా ఒక తట్ట తీసి బయట వేసినటువంటిది లేదు. మరి కోడంగల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మీటింగ్లో, నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఒక మీటింగ్లో
అందరినీ మభ్యపెట్టే విధంగా నేను అడిగితే నా క్యాబినెట్ ఒప్పుకోరా, నా క్యాబినెట్ మొత్తం నేను ఇక్కడికే తీసుకొచ్చిన, గట్టన్న ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఇక్కడే ఉన్నారు, ఉత్తమ్ గారు ఇక్కడే ఉన్నారు, అందరూ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతాను, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ జిల్లాకు తీసుకొస్తాను, మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తా. ఈ యొక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాను డెవలప్ చేస్తున్నాడు. మరి అనౌన్స్ చేసి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా మన యొక్క ఉమ్మడి జిల్లాకు ఒక్క రూపాయి కూడా రానటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఎక్కడో కాళేశ్వరం గురించి ఈరోజు మనం అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. కానీ మన యొక్క కృష్ణ ఎక్కడైతే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన ఒక కృష్ణ నది మన యొక్క జిల్లాలో 175 కిలోమీటర్లు కృష్ణ ప్రవహిస్తుంది. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మనకు దగ్గర ఒక 50 కిలోమీటర్ల దూరంలో కృష్ణ ప్రవహిస్తుంది, కానీ మనకు నీళ్లు రావు. ఎక్కడో ఉన్నటువంటి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నైకి మన యొక్క కృష్ణ వాటర్ను లిఫ్టుల ద్వారా చెన్నైకి పంపిస్తున్నారు. ఎక్కడో రాయలసీమలో మన మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే, ప్రాజెక్టు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే వాటర్ ఎవరికి మారుతున్నాయంటే పోతిరెడ్డి పాడు ద్వారా ఈరోజు లక్షల ఎకరాలకు రాయలసీమకు వాటర్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎక్కడో కాళేశ్వరం ఎత్తిపోతల కొన్ని 100 మీటర్ల పైన కట్టి ఎత్తిపోతల చేయాల్సినటువంటి ఒక ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయలకు పైన ఈ యొక్క తెలంగాణ సంపదను తీసుకుపోయి అక్కడ కాళేశ్వరంలో పెట్టి అక్కడ మొత్తం అవినీతి చేసినటువంటి గత ప్రభుత్వం కావచ్చు. మరి ఇక్కడ 175 కిలోమీటర్లు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహిస్తుంటే మరి ఇక్కడ ఎందుకు ఈ ప్రాజెక్టులను మనం ఇక్కడికి తరలించలేకపోయినాం? ఎక్కడ ఉన్నటువంటి చెన్నైకి వాటర్ ఇచ్చారు, ఎక్కడ ఉన్నటువంటి రాయలసీమకు వాటర్ ఇచ్చారు, ఎక్కడ ఉన్నటువంటి గుంటూరుకు మనం వాటర్ ఇచ్చాం. కానీ మన జిల్లాకు ఇక్కడ పరిపాలన చేసినటువంటి గతంలో పరిపాలన చేసినటువంటి ఏదైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ జిల్లా గురించి, డెవలప్మెంట్ గురించి? దీన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే పేద ప్రజల కొరకు గత 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ అభివృద్ధి చేస్తున్నాడో, ఈ యొక్క అభివృద్ధిని మనం తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతకుముందే రేణయ్య గారు మాట్లాడుతూ మనం 11 వార్డులలో మనము మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిందని చెప్పాము. నేను అడుగుతున్నాను మీ అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, సమస్యల గురించి చర్చించగలుగుతారు, ప్లానింగ్ చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు గెలిచినటువంటి కౌన్సిలర్ అందరికంటే మీరు బ్రహ్మాండంగా ప్లాన్ చేయగలుగుతారు, మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, పనులు చేయగలుగుతారు. ఒకటి రేపు మున్సిపల్ ఎన్నికలు రేపు జనవరి తోటి మన యొక్క అచ్చంపేట కూడా టర్మ్ అయిపోతుంది. తొందరలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. గతంలో మనం పోటీ చేసినటువంటి అభ్యర్థులు చాలా మంది దగ్గర దాకా వచ్చిపోయారు. బాలాజీ కావచ్చు, రేణయ్య గారు కావచ్చు, దగ్గర దాకా వచ్చిపోయారు. అదేవిధంగా భయరాజు కూడా పోటీ చేసినాడు. నేనేమంటున్నా అంటే మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క చందులాలు కూడా పోటీ చేసి ఇక్కడ కూర్చున్నట్టు. నేను అనేది శివచంద్ర ఉన్నాడు. నేను అనేది ఏంటంటే మీకున్నటువంటి ఓటర్స్ ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 800 నుంచి 1000 మంది ఓటర్స్ ఉంటారు. ఈ యొక్క 1000 మంది ఓటర్స్ను ఈ రోజు నుంచే మనం ప్రయత్నం చేస్తే, మన ఏదైతే రఘునందన్ రావు గారు చెప్పారు 12 రూపాయల బీమా కావచ్చు, లేదంటే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మన యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు బుక్కుల ద్వారా వచ్చినాయి. అనేక రకాల ముద్రా యోజన కావచ్చు, రకరకాల విశ్వకర్మ యోజన కావచ్చు, రకరకాల విషయాల్లో మనం ప్రయత్నం చేస్తే 100% మన ఆరోగ్య మనము మున్సిపాలిటీలో మెజార్టీ వచ్చినాం. మీరందరూ కూడా కౌన్సిలర్గా అవుతారు. మనం అచ్చంపేట మున్సిపాలిటీని ఖచ్చితంగా కైవసం చేసుకోగలుగుతాం. మీకు ఆ కెపాసిటీ ఉంది. మీరు రవీంద్ర కూడా పోటీ చేశాడు. నేను అనేది ఇప్పుడు మొన్న పోటీ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ సీరియస్గా మీ యొక్క వాళ్ళలో మీరు ప్రయత్నం చేస్తే 100-200% మనము అచ్చంపేట మున్సిపాలిటీని గెలిచేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మనకి ఏమి లేకుండే, లాస్ట్ అచ్చంపేటలో ఏం చర్చ జరిగిందంటే మన యొక్క ర్యాలీ తీస్తే అచ్చంపేట మున్సిపాలిటీలో బీజేపీ గెలుస్తుందనే ఒక వాతావరణం కూడా క్రియేట్ అయింది. సంఘ పరివార వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ వ్యాపారవేత్తలు కూడా ధైర్యంగా ముందుకు అంటే రాకుండా కానీ వెంకి నుండి మనకి సపోర్ట్ చేయడం కొరకు ప్రయత్నం చేశారు.
ఇక్కడ ఉన్నటువంటి అచ్చంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్స్ 80% మన సింపథైజర్స్ ఉన్నారు. ధైర్యం లేక మన దగ్గరికి రోడ్డు మీదకి రావడం లేదు, కానీ మనం రోడ్డు మీదకి వచ్చి మనం వాళ్ళకి ధైర్యం చెప్తే 100-200% నాకు ఆ విశ్వాసం ఉంది. మీరు అచ్చంపేట మున్సిపాలిటీని గ్యారెంటీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుంచే మన వార్డులో మనం ఏ విధంగా గెలవాలి, ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఫస్ట్ బూత్ గెలవాలి పార్లమెంటు అనేటువంటిది. మన బూత్ మన యొక్క వార్డు మనం గెలిస్తే ఖచ్చితంగా అచ్చంపేటలో ఒక ఆనవాయితీ కూడా ఇంతకుముందే మిత్రులు మాట్లాడుతూ అచ్చంపేటలో ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అంటున్నారు. కానీ మనం రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అచ్చంపేటలో మనం గెలిపించుకోవాలి. ఇది జనరల్ ఉంటుందా, రిజర్వ్ ఉంటుందా, ఏముంటుంది అనేది తర్వాత క్యాండిడేట్ వీర ఉంటాడా ఆయన ఉంటాడా అనేటువంటి సంబంధం లేకుండా మనం యొక్క అచ్చంపేటలో మన యొక్క క్యాండిడేట్ గెలిపించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక మంచి అకేషన్. నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల యొక్క పరిపాలన సందర్భంగా మనం అనేక రకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా అచ్చంపేట టౌన్లో ఒకటి మండల సంకల్ప సభ అనేటువంటిది కనీసం 200 మందితోటి ఇక్కడ చౌరస్తాలో హోమ్ చౌరస్తా ఇక్కడ ఒక ప్లాన్ చేసుకొని 2 రోజులలో పూర్తి చేయాలి. అదేవిధంగా అచ్చంపేటలో మొత్తం 5 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 5 శక్తి